Namaste. Welcome to DNN. Arvind is reading today's main news. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కందుల సంధ్యారాణి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం పోరాడి కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించి బండి సంజయ్ ఈ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై విమర్శలు చేసే ముందు పాడి కౌశిక్ రెడ్డి తన రాజకీయ వైఖరిని పరిశీలించుకోవాలని సూచించారు. హుజూరాబాద్ ప్రజల సానుభూతితో గెలిచిన ఆయన ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగడం తగదన్నారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ బలపడుతుండడంతో బీఆర్ఎస్ నాయకుల్లో భయం నెలకొందని ఆరోపించారు. బండి సంజయ్పై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే బీజేపీ కార్యకర్తలు సహించబోరని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. గత 2-3 రోజుల నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితులని మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాజకీయ విలువల్ని మర్చిపోయి మొత్తం భూత పురాణం మానవతా విలువల్ని కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు నాయకులు. చాలా ఓపికతోటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలా ఓపికతోటి ఇప్పటి వరకు కూడా ఉంటున్నాం. ఇలా నోరు తెరిస్తే చిల్లర భాష. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎలాంటి విషయాలు ఎట్లా మాట్లాడిందో మీరంతా కూడా చూసి తెలంగాణ సమాజం చూసి నా గుండె బరువెక్కింది, నా గుండెని మీరే కాపాడుకోవాలి, ఓడిపోతే నేను చచ్చిపోతా, నా శివయాత్రకు రావాలి అని చెప్పి మాట్లాడి మొత్తం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటామని ఏడ్చి గగ్గోలు పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత గెలిపించిన హుజూరాబాద్ను విడిచిపెట్టి ఇవాళ ఒక సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఒక కార్పొరేటర్గా, ఎంపీగా, ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నటువంటి ఒక సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి బండి సంజయ్ లాంటి మహానాయకుడిని ఈరోజు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నాం. ఇవాళ మేము పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులైన కార్యకర్తలైన ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వ్యక్తులం మేము ఇవాళ చాలా ఓపిక పట్టినాం. నువ్వు మాట్లాడేటువంటి వంకర మాటలు, చిల్లర బుద్ధులు మానుకోవాలి. మా నాయకుడు బండి సంజయ్ గారు ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వ్యక్తి. కార్యకర్త స్థాయి నుండి వాళ్ళ ఈ స్థాయి వరకు కూడా ఎదిగిండ్రు. ఇవాళ కేంద్రంలో హోంశాఖ సహాయక మంత్రివర్యులుగా ఉండి తెలంగాణ కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు పనిచేసేటువంటి వ్యక్తి. కాబట్టి ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి, ఇలా ఈ చిల్లర వేషాలు నువ్వు మానుకొని సరైనటువంటి విధంగా నువ్వు హుజూరాబాద్ మీద దృష్టి పెట్టాలని చెప్పి, నీ బుద్ధిని మార్చుకోవాలని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం నుండి హెచ్చరిస్తా ఉన్నాం.